ఇందాక మీరు మాట్లాడుతూ స్పెండింగ్ టైం విత్ యువర్ సెల్ఫ్ అని ఒక మాట అన్నారు. సో మన గురించి మనతో టైం స్పెండ్ చేసుకోవాలంటే మనం చేయాల్సిన యాక్టివిటీస్ ఏంటి? వర్కౌటా, బుక్ రీడింగా, వీడియో వాచింగా, లేదా మన గురించి మనం ఉత్తేజపరచుకోవడానికి ఏం చేస్తే బెటర్ అంటారు? స్పెండింగ్ టైం విత్ అవర్ సెల్ఫ్ అంటే ఏంటి? అంటే ఒక విషయం ఏంటంటే స్పెండింగ్ టైం అవర్ సెల్ఫ్, నాతో నేను సమయం గడపాలి అంటే ఉదాహరణ నేను కూర్చొని ఒక వీడియో చూస్తున్నాను అనుకోండి. ఉదాహరణకి ఒక వ్యక్తి బ్రదర్ షెఫీ అనే వీడియో చూస్తుంటే తనతో టైం స్పెండ్ చేయట్లేదు, ఆ వ్యక్తితో టైం స్పెండ్ చేస్తున్నట్టు అవుతుంది. లేకపోతే నేను ఒక బుక్ చదువుతుంటే ఆ బుక్ రాసిన వ్యక్తి ఆలోచనతో నేను టైం స్పెండ్ చేస్తున్నాను, అది కూడా నాతో నేను టైం స్పెండ్ చేసినట్టు కాదు. మీరు మీకోసం ఎక్సర్సైజ్ చేస్తున్నారు, వార్మప్ చేసుకున్నారు, అది మీకోసం మీరు చేస్తుంటుంది, మీ పర్సనల్ టైం అది చేసుకున్నారు. రెండోది నేను కోరుకునేది ఏంటంటే ఒక వ్యక్తి తనతో తను టైం స్పెండ్ చేసుకోవాలి అంటే ఏంటి, తనతో పాటు తన డైరీ ఉండాలి అన్నది నేను కోరుకునేది, నేను చెప్పాల్సి ఉంది. అంటే ఇప్పుడు ఏదైతే నాకంటే ఒక పర్సనల్ డైరీ ఉంది, నా డైరీలో 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఎలా సబ్జెక్ట్స్ ఉంటాయి? ఆ డైరీలో నేను చేయాలనుకున్న పనులు ఏమన్నా ఉంటాయి, ఈ పనులు నేను ఈ గతంలో నేను తప్పులు చేశాను, ఈ తప్పులు నేను చేయకూడదు అనేది ఉంటుంది, నాకు కమిట్మెంట్స్ ఉంటాయి. అంటే ఓవరాల్గా ఏంటంటే నా గురించి నేను అనాలిసిస్ చేసుకునేటువంటి ఒక డైరీ ఉండాలి. ఇప్పుడు నేను ఆలోచిస్తూ కూర్చున్నాను నా గురించి, నేను రేపు మర్చిపోతానేమో. నేను ఆలోచించి నేను తీసుకునే నిర్ణయాలు ఒక డైరీలో ఉండాలి, ఆ డైరీ నేను చూస్తూ ఉండాలి. నేను డెవలప్ చేసుకోవాల్సిన స్కిల్స్ ఏంటి, నేను వదిలేయాలనుకున్న బిహేవియర్స్ ఏంటి, అలవాటు చేసుకోవాల్సిన బిహేవియర్స్ ఏంటి, గతంలో చేసిన తప్పులు ఏంటి, ఇదండి అది సెల్ఫ్. నా గురించి నేను ఆలోచించగా నాలో ఉన్న స్ట్రెంగ్స్ ఏంటివి, ఇవన్నీ కూడా చేసుకోవడం కోసం నాకు నేను కనీసం టైం ఇచ్చుకోవాలి. ప్రతిరోజు ఒక అర్ధగంట. ఒకసారి డైరీ స్టార్ట్ చేస్తే మొదటి రోజు 2 గంటలు టైం పడుతుందేమో, తర్వాత 2 రోజులు తక్కువ, అవసరమైపోతే వారానికి ఒక రోజున డైరీతో మీరు ఒక పుస్తకం వీడియోతో కాకుండా మీ పర్సనల్ డైరీతో మీరు కూర్చోవాలి. డైరీ అంటే మీరు రోజు చేసే కార్యక్రమాలు రాసే డైరీ కాదు, అది కాకుండా మీ గురించిన ఒక గైడ్ అనుకోండి, మీ అనాలిసిస్ చేసే డైరీ అనుకోండి, సెల్ఫ్ అనాలిసిస్ డైరీ అని రాసుకోవాలి. అది అంటే నా గురించి నేను విశ్లేషించుకునేటటువంటి డైరీ బుక్ అది. కాబట్టి ఆ బుక్ ఉండి దాంతో నేను ఎంత టైం స్పెండ్ చేస్తాను. ఇప్పుడు నాకు తీసి కాగితాలు ఒక్కసారి తెరిస్తే నన్ను నేను అద్దంలో చూసుకున్నట్టు కనిపిస్తుంది నాకు. ఒకప్పుడు అది చేశాను కదా, ఆ మీటింగ్లో ఫలానా నేను తప్పు మాట్లాడాను కదా, అంటే ఆ మాట్లాడాను కదా అని గుర్తొస్తే ఉంది, ఫ్యూచర్లో చేయను మళ్ళీ. అంటే నేను చేసేటటువంటి ప్రతిదీ కూడా నా స్ట్రెంగ్స్, నా వీక్నెస్లో, నేను చేసిన ఎర్రర్స్, ఇవన్నీ కూడా డైరీలో ఉండాలన్నమాట. నా కమిట్మెంట్స్ ఏమి ఉండాలి, ఇది ఖచ్చితంగా ప్రతి వ్యక్తి ఉండాలి సార్. ఇది ఎప్పుడైతే చేయడం మొదలు పెడతాడో ఒక మనిషి తను ఉన్న స్థాయి కన్నా చాలా గొప్ప స్థాయికి వెళ్తాడు. ఉదాహరణకి నేనున్నాను, ఇప్పుడు ఈ స్థాయిలోనే ఎందుకున్నాను అంటే నా లైఫ్లో నేను చేసిన తప్పులే నన్ను ఈ స్థాయిలో ఉంచేసాయి, అవునా లేదా? నేను ఆ ఎర్రర్స్ చేయకుండా ఉంటే ఇంకా చాలా గొప్ప స్థాయికి ఉండేవాడిని. కాబట్టి మీరు ఇంకా ఉన్న స్థాయికి వెళ్ళాలంటే మీతో మీరు టైం స్పెండ్ చేయడం అంటే మీకంటూ డైరీ, ఆ సెల్ఫ్ అనాలిసిస్ డైరీ, సెల్ఫ్ అంటే మీకు మీరు విశ్లేషించుకునే డైరీ అనేది కంపల్సరీ అవసరం. దాన్ని మీతో మీరు టైం స్పెండ్ చేసుకోవడం అంటాను. మీరు చేసే ఎక్సర్సైజ్ కానివ్వండి, బ్రెయిన్ ఎక్సర్సైజ్, లేకపోతే ఫిజికల్ ఎక్సర్సైజ్. అంటే సార్ ఒక విషయం, అంటే దిస్ విల్ హెల్ప్ డిప్రెషన్ నుంచి కూడా బయటకు రావడానికి డైరీ హెల్ప్ చేస్తుంది అంటారా మీరు? ఖచ్చితంగా హెల్ప్. వితౌట్ యాంటీ డిప్రెసెంట్స్, ఆ గందరగోళం లేకుండా మనలో మనం కూర్చుంటే ఖచ్చితంగా. ఎలా ఉదాహరణ చూడండి, ఇప్పుడు ఉదాహరణకి నేనున్నాను, నాకు ఏదైనా ఒక విషయం చాలా బాధ అనిపిస్తుంది, బాధ పంచుకుంటే తగ్గిద్ది, పంచుకోవడానికి ఒక వ్యక్తి కూడా లేడు, అప్పుడేం చేయాలి? నేను బాధను రాశాను, నా బాధ నేను రాసుకున్నాను. అంటే ఒకసారి రాయటం 10 సార్లు చెప్పడంతో సమానం అంటాం కదా. నేను బాధను రాసుకున్నాను, రాసిన తర్వాత బాధ మొత్తం రాసిన తర్వాత ఏం చేయాలి తెలుసా? దాన్ని ఖచ్చితంగా చించిపడేయాలి. బాధను చించేశాను, బాధను వ్యక్తపరిచాను, బాధను తీసిపడేశాను, అవునా లేదా? అంటే మీకు ఏదైనా ఒక విషయం గురించినటువంటి మీకు హేయభావం ఉంది, కోపం ఉంది, బాధ ఉంది, దానికి సంబంధించింది రాయండి. రాసిన తర్వాత ఆ పేపర్స్ అన్నింటినీ ఎలా చించుతారంటే మీకు కసి తీరా చించేసేయండి. దాన్ని చించేస్తే ఏమవుతుంది? మీలో ఆ స్ట్రెస్ పోతుంది, ప్రాక్టికల్గా పోతుంది. ఇది ప్రాక్టికల్గా పోతుంది, మీ ఇంటెన్షన్ అది కదా, ఆ ఆలోచనతో మీరు చేస్తున్నారు కదా, అవుతుంది. కాబట్టి డైరీ అన్నది మీ స్ట్రెస్ రిలీజర్ కూడా, మీ బూస్టర్ కూడా, మిమ్మల్ని మీరు బూస్ట్ చేసేది కూడా. Like and subscribe Eagle Media Works.